చెప్తున్నట్టుగా విజన్ డాక్యుమెంట్ గురించి చెప్తున్నారు. ఇంకొక పాయింట్ నేను ప్రధానంగా మీరు వచ్చిన తర్వాత నోటీస్ చేసింది, సన్నబియ్యం ఒకటి ఇస్తున్నారు, అప్రిషియేట్ చేయదగ్గ ఇష్యూ డెఫినెట్గా. దాంతోపాటు మీరు ఇప్పుడు యంగ్ ఇండియా మోడల్ స్కూల్స్ అని పెడుతున్నారు. యంగ్ ఇండియా మోడల్ స్కూల్స్, ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్స్ పెడుతున్నారు కదా సార్. ఆల్రెడీ చాలా స్కూల్స్ ఉన్నాయి. స్కూల్స్ పెట్టాలంటే మీరు మెర్జ్ చేయొచ్చు, ఒక దగ్గర పెట్టచ్చు. స్కూల్స్ కట్టడం అనేది కార్యక్రమంగా ఎందుకు ఉండాల్సిన అవసరం ఉంది? స్కూల్ బిల్డింగ్స్ మళ్ళీ కట్టాల్సిన అవసరం ఎందుకు ఉంటుంది? ఎడ్యుకేషన్ సిస్టంలో కదా చేంజ్ చేసి రావాలి. నర్సింగ్ చాలా మంచి క్వశ్చన్ అడిగినావు. దాదాపుగా 6 లక్షల పైచిలకి 7 లక్షల గ్రామాలు ఉన్నాయి భారతదేశంలో. స్వతంత్రం వచ్చినప్పుడు నిరక్షరాస్యతనే మనకు పెద్ద సమస్య. ఆ రోజు మొదటి ప్రధానమంత్రి 2 పాలసీలు తీసుకున్నారు. ఒకటి, కరువు కాటకాలతో ఆకలితో దేశ ప్రజలు చచ్చిపోతుంటే బురద మట్టి దీన్ని బతికే రోజులు స్వతంత్రం వచ్చినప్పుడు. చదువు లేని నిరక్షరాస్యత ఉన్నప్పుడు మొదటి ప్రధానమంత్రి 2 పాలసీస్ తీసుకున్నాడు. ఒకటి ఎడ్యుకేషన్, 2 ఇరిగేషన్. ఎడ్యుకేషన్ ఆయన తీసుకున్నాడు కాబట్టి ఈరోజు దేశ స్థాయిలో ఉన్న పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్, ఐఐటీలు, ఐఐఎంలు, లేకపోతే ఈరోజు పెద్ద యూనివర్సిటీలు అన్నిటిని కూడా పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఎస్టాబ్లిష్ చేసిండ్రు. కాబట్టే ఈ దేశంలో చదువు వచ్చి ప్రపంచానికి మనం జ్ఞానాన్ని పంచగలుగుతున్నాం. రెండోది, ఆయన ఇరిగేషన్ తీసుకోవడం అంటే ఈ రోజున్న నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరామ్ సాగర్ ఎవరు కట్టిండ్రు? పండిత్ జవహర్లాల్ నెహ్రూ కట్టిండు. కాలువలు ఉన్న కాలువలలో పూడికను కూడా మనం తీయలేకపోతున్నాము. బాక్రానంగాలు ఎవరు కట్టారు? భారతదేశంలో ఈరోజు ఒకప్పుడు కరువుతో తినడానికి తిండి లేని క్రమంలో ఎసెన్షియల్ కమాడిటీ యాక్ట్ తీసుకొచ్చి ఎవడైతే అక్రమ నిల్వలు పండించిన పంటలు పెడితే వాడిని డైరెక్ట్ ప్రివెన్షన్ ఆఫ్ డిటెన్షన్ యాక్ట్ కింద, పీడీ యాక్ట్ కింద పెట్టడానికి చట్టాలు తీసుకొచ్చారు. ఆ రోజు తీవ్రమైన నేరం. అక్కడి నుంచి ఈరోజు సర్ప్లస్ ప్రపంచ దేశానికి ఎగుమతి చేసి ఈరోజు మిగులు ఆహార పదార్థాలు అంటే ఇంకొక 10 సంవత్సరాలకు జరిపే ఆహారపు ధాన్యాలు నిల్వ మన దగ్గర ఉన్నాయి. ఈరోజు పండించిన పంట కొనడానికి కూడా ప్రభుత్వాలు ముందుకు రాలేనంత పంట ఈరోజు ఉత్పత్తి అవుతుంది. ఎక్కడి నుంచి వచ్చింది? ఈరోజు ప్రపంచ దేశాలలో ప్రపంచ దేశాలకు మనం ఎక్స్పర్ట్స్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, లేకపోతే ఎక్స్పర్ట్స్ ఇతర దేశాలకు వెళ్ళి మనం చాలా రకాలుగా పనిచేస్తున్నాం, లేకపోతే ఇక్కడ ఉత్పత్తి చేసిన వాటిని ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అంటే ఎందుకు? ఆ ఎడ్యుకేషన్ ఫిలాసఫీని, పాలసీని ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అడాప్ట్ చేసుకున్నాడు కాబట్టి, ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ ఒక పాలసీ కింద తీసుకున్నాడు కాబట్టి ఫస్ట్ రిఫార్మ్స్ అక్కడ జరిగినాయి. సెకండ్ రిఫార్మ్స్ ఇందిరాగాంధీకి వచ్చినప్పుడు వెల్ఫేర్ అండ్ సోషల్ జస్టిస్ కింద కానీ రాజభరణాలు రద్దు చేయడం కానీ, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరికి ఆమె సెకండ్ రిఫార్మ్స్లో అవి తీసుకొచ్చింది కాబట్టి, థర్డ్ రిఫార్మ్స్లో పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ 3 స్టేజెస్లో ఈ దేశాన్ని అభివృద్ధి పదం వైపు వాళ్ళు నడిపించారు. కాబట్టి ఈరోజు పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు తీసుకున్న నీ విధానాల వల్ల ఇక్కడ నువ్వు పోతే మైక్రోసాఫ్టా, ఇన్ఫోసిసా, విప్రోనా, నువ్వు యూ నేమ్ ఇట్, ఎనీ కంపెనీ, గ్లోబల్ ఫార్చ్యూన్ 500 కంపెనీస్ ఈరోజు హైదరాబాద్కు రాగలిగినాయి. హైటెక్ సిటీ అనేది ఈరోజు నువ్వు గొప్పగా చెప్పుకుంటున్నావు, కానీ అది ఎవరి ఆలోచన, ఎవరి విధానము? ఈరోజు ఈ దేశంలో ఉన్న పాలసీస్ని ఎవరు తీసుకొచ్చిండ్రు? అటువంటి పాలసీస్తో పోలుస్తారా మీరు పెడుతున్న స్కూల్స్ని? ఎస్, డెఫినెట్గా. ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, ఆ రోజు రవాణా సౌకర్యాలు లేవు, గ్రామాలకు వెళ్ళలేని పరిస్థితి. ఏ ఊర్లో ఉన్న వాళ్ళు ఆ ఊర్లోనే ఉన్నప్పుడు ఆ తండకో, గూడానికో, మారుమూల పల్లెకో మనం విద్యను తీసుకెళ్ళాం. ప్రతి గ్రామంలో సింగిల్ టీచర్ స్కూల్ ఉండాలని, ప్రతి 2 కిలోమీటర్స్కి అప్పర్ ప్రైమరీ స్కూల్ ఉండాలని, ప్రతి 3 కిలోమీటర్స్కి ప్రైమరీ స్కూల్ ఉండాలని, అదేవిధంగా ప్రతి 5 కిలోమీటర్స్కి హై స్కూల్ ఉండాలని, ప్రతి 10 కిలోమీటర్స్కి హై స్కూల్ ఉండాలని, ప్రతి మండలంలో జూనియర్ కాలేజ్ ఉండాలని, ప్రతి నియోజకవర్గంలో డిగ్రీ కాలేజ్ ఉండాలని, ప్రతి రెవెన్యూ డివిజన్లో ఇంజనీరింగ్ కాలేజ్ ఉండాలని, ప్రతి డిస్టిక్లో మెడికల్ కాలేజ్ ఉండాలి. ఇది ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ తెలంగాణ లేకపోతే దేశం అని స్ట్రక్చర్డ్గా యూనివర్సిటీ నుంచి కేజీ టు పీజీ అంటారు కదా, స్లోగన్కి బాగుంది. కేజీ టు పీజీ అనేది పీజీ నుంచి కేజీ వరకు స్ట్రక్చర్ ఎవరు చేసిండ్రు? కాంగ్రెస్ పార్టీ చేసింది. ఫిలాసఫీని ఆ రోజు అడాప్ట్ చేసుకున్నారు. ఇప్పుడు మారింది. 27,000 స్కూల్స్ ఉన్నాయి గవర్నమెంట్వి. 1,05,000 మంది టీచర్లు ఉన్నారు నా దగ్గర, కానీ 19 లక్షల మంది మాత్రమే స్టూడెంట్స్ ఉన్నారు. కానీ ప్రైవేట్లో 12,000 స్కూళ్ళు ఉంటే 38 లక్షల పిల్లలు ఉన్నారు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను నర్సింగ్, నా దగ్గర ఉన్న వాళ్ళు BA B.Ed మినిమం క్వాలిఫికేషన్ టీచర్లు 1,05,000 మంది ఉన్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రేషియో 30 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉండాలి. కానీ తెలంగాణలో ఎంత ఉందో తెలుసా? 18 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉంది. భారతదేశంలో ఎక్కడా లేరు. 27,000 స్కూళ్ళు ఉంటే, ఇంతమంది టీచర్లు ఉంటే, 19 లక్షల మంది పిల్లలు నా దగ్గర చదువుకుంటే, 12,000 స్కూళ్ళు ఉన్న ప్రైవేట్ పాఠశాలలు 38 లక్షల మంది పిల్లలకు చదువు చెప్తున్నాయి.
ఎక్కడనో ప్రభుత్వ వైఫల్యం ఉన్నట్టే కదా. డెఫినెట్గా మరి దాన్ని కరెక్షన్ చేయాల్సిన బాధ్యత ఉంది కదా. కరెక్షన్ చేయటంలో ఆ బాగా కరెక్షన్ నెక్స్ట్ ఐమ్ కమింగ్ టు నెక్స్ట్ పాయింట్. మీరేం చేసిండ్రు గత పాలకులు ఎవరైనా? తెలంగాణ వచ్చిన తర్వాత తీసుకున్న నిర్ణయాలు కూడా ఎస్సీలకు ఒక సపరేట్ స్కూల్ కట్టిండు, ఎస్టీలకు ఒక సపరేట్ స్కూల్ కట్టిండు, బీసీలకు ఒకటి కట్టిండు, మైనారిటీలకు ఒకటి కట్టిండు, అప్పర్ కాస్ట్ వాళ్ళకు ఒకటి కట్టిండు. కుల వివక్ష పోవాలి, కుల నిర్మూలన జరగాలని నువ్వే చెప్తున్నావు. 1000 కోట్లు ఖర్చు పెడుతున్నావు. నువ్వే ఎస్సీ స్కూల్ సపరేటు, ఎస్టీ స్కూల్ సపరేటు, బీసీ స్కూల్ సపరేటు, మైనారిటీ స్కూల్ సపరేటు, అప్పర్ కాస్ట్ వాళ్ళకి సపరేట్ కట్టిన తర్వాత కుల వ్యవస్థను నువ్వు ప్రోత్సహిస్తున్నావా, నువ్వు తొలగిస్తున్నావా? కుల వ్యవస్థను తొలగించాలన్నప్పుడు మనందరం కలిసి ఉండాలి. మనందరం కలిసి ఉండాల్సిన పరిస్థితులు ప్రభుత్వం కల్పించాలి. వీళ్ళు ఎస్సీ కాలనీ ఊర్లో సపరేట్ కట్టి, ఎస్టీ కాలనీ సపరేట్ కట్టినాక వాళ్ళ మనోభావం ఎట్లుంటుంది? అరే మేము ఎస్సీలం కాబట్టి మమ్మల్ని ఊరు బయట కట్టిండ్రు అంటున్నారు. రెండే వర్గాలు, పేదోడు ధనవంతుడు. ఐఎమ్ డూయింగ్ సోషల్ ఇంజనీరింగ్. ఈరోజు నేను ప్రతి నియోజకవర్గంలో ఇచ్చిన యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్లో 500 మంది ఎస్సీలు ఉంటారు, 500 మంది ఎస్టీలు ఉంటారు, 500 మంది బీసీలు ఉంటారు, 500 మంది మైనారిటీలు ఉంటారు, 500 మంది అప్పర్ కాస్ట్ ఉంటారు. ఈ సమూహమే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్. 2500 స్టూడెంట్స్ ఇన్ వన్ క్యాంపస్, 25 acres ఏరియా, 6 lakhs square feet అండ్ స్పెండింగ్ 200 crores ఆన్ ఈచ్ స్కూల్. 100 స్కూళ్ళ మీద 20,000 కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు మీరు మార్కెట్లో చెప్పుకుంటున్న కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి కదా, నెక్స్ట్ డిసెంబర్ తర్వాత అంటే వచ్చే సంవత్సరం ఈ 27 డిసెంబర్ తర్వాత ఈడున్నోళ్ళని కాదు, ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ నేను కట్టే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కు తీసుకెళ్తా. నర్సరీ టు 12th క్లాస్ వరకు నేను అందించే ఎడ్యుకేషన్. నేను బ్రేక్ఫాస్ట్ ఇవ్వబోతున్నా, లంచ్ ఇవ్వబోతున్నా, ఈవినింగ్ స్నాక్స్ ఇవ్వబోతున్నా. రెసిడెన్షియల్ స్కూళ్ళ వల్ల ప్రమాదం ఒకటి తెలుసా నర్సింగ్? ఒకప్పుడు ఒక కుటుంబం 5-6 మంది పిల్లలు ఉండేది. ఓరిద్దరు పిల్లలు చదువుకోవడానికి పోయినా ఓరిద్దరు తల్లిదండ్రుల దగ్గర ఉండేది. ఇప్పుడు ఒక్కటి లేక 2 పిల్లలు ఉంటే ఆ పిల్లల్ని హాస్టల్లో వేస్తే భార్య భర్తల మధ్య పొంతన ఉండట్లేదు, పిల్లలకు దూరం ఉంటారు. ఆ మధ్యలో ఒక ఆయన నాకు చెప్పిండు, మేము చిన్నగా ఉన్నప్పుడు మీరు మమ్మల్ని హాస్టల్లో వేసారు, మేము పెద్దగా అయినాక మిమ్మల్ని తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లో వేసినామని. ఎక్కడుంది ఒక హ్యుమానిటీ, ఒక హ్యూమన్ కనెక్షన్ ఎక్కడుంది? మానవ సంబంధాలు తెగిపోతున్నాయి, మానవ విలువలు పడిపోతున్నాయి. దీన్ని రిస్టోర్ చేయాల్సిన బాధ్యత పాలకుడిగా నా మీద లేదా? నేను గ్రామాలలో చూసిన భార్యాభర్తలకు పిల్లలు స్ట్రెస్ బస్టర్స్. మన కోపం వచ్చినా బాధ వచ్చినా పిల్లలు కళ్ళ ముందు ఉంటే ఒక ధైర్యం. ఆ పిల్లలే లేరనుకో, ఆ కోపం భార్య మీద చూపిస్తాం, భార్యకు వచ్చిన చికాకు భర్త మీద చూపిస్తే చివరికి వాళ్ళిద్దరు విడిపోయే పరిస్థితి ఉంది. సో ఈ మోడల్ స్కూల్లో ఎంత ఉందా? సీరియస్ గా నేను సోషల్ కాన్సిక్వెన్సెస్ చెప్తున్నాను నర్సింగ్. నేను గ్రామం నుంచి వచ్చిన, నాకు తెలుసు నా దగ్గరికి ఎంతమంది. సో ఇప్పుడు బుర్రలేని వాళ్ళకు టెండర్ పిలిచే 200 రూపాయల కాంట్రాక్టే కనిపిస్తాయి, ఎందుకంటే వాళ్ళకు కమిషన్లే కనిపిస్తుంటాయి. అందులో 20,000 కోట్లు పిలిచిందంటే 10% తీసుకున్నా కూడా 2,000 వేసేసినట్టే ఉండాలి. అది దొంగల బుద్ధి. అదే బిల్డింగ్స్ అవసరం ఏంటనేది పాయింట్ చాలా మంది నర్సింగ్. ఇప్పుడు సైబర్ క్రైమ్ ఒకటి ఉండనుకో, మనకు యాక్సెస్ దొరకగానే ఈ ఖాతాలో ఎంత ఉంది, ఎంత కొట్టేయచ్చు అని వాళ్ళు లెక్కలు వేసుకుంటాడు. గంజాయి అమ్ముకునేటోడు కాలేజీలో 5,000 మంది పిల్లలు ఉంటే 5,000 మంది ఉంటే 2,000 మందికి అలవాటు చేస్తే ఇంత బిజినెస్ చేయొచ్చు అని వాడు అనుకుంటాడు. బ్లాక్లో టికెట్లు అమ్ముకునేటోడు సినిమా థియేటర్ దగ్గర ఎక్కువ జనాలు కనిపిస్తే ఒక 100 టికెట్లు బ్లాక్లో అమ్ముకుంటే చేయొచ్చు ఈరోజు మంచి బిజినెస్ అని వాడు అనుకుంటాడు. టెండర్లు ఇచ్చి కమిషన్లు కొట్టేస్తాడు, దాని వాల్యూ చేసేసి లెక్క కట్టేసి వాడు కమిషన్లు వెనక్కి లెక్కేస్తాడు. నర్సింగ్ రేవంత్ రెడ్డి దగ్గరకు వచ్చి నీకు ఇది ఇస్తే ఈ పంజాయని అడిగే ధైర్యం ఇంతవరకు ఎవరు చేయలే, ఎవరు లోపలికి కూడా రాలే. ఓకే మీరు ఎడ్యుకేషన్ శాఖను కూడా మీ దగ్గర పెట్టుకోవడం వెనక రీజన్ ఇదేనా? నేను పర్సనల్గా దాన్ని పట్టాలు ఎక్కియాలి అనేది నా. ఇప్పుడు చాలామంది ఏం కోరుకుంటారు? రెవెన్యూ కోరుకుంటారు, ఫినాన్స్ కోరుకుంటారు, డిఫరెంట్ మినిస్టర్స్ కోరుకుంటారు కదా. ముఖ్యమంత్రి ఏ శాఖ అయినా నేను నా వద్ద పెట్టుకోవచ్చు కదా. ఏం పెట్టుకున్నా? అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలనుకున్నా, మున్సిపాలిటీ పెట్టుకున్నా. స్ట్రక్చర్డ్గా డిజైన్ చేయాలి. ఎడ్యుకేషన్, ఈ సమాజాన్ని పునర్నిర్మించాలనే కోరిక నాకుంది. దీన్ని ఎవరి దగ్గర పెట్టినా కూడా అది నేను అనుకున్న లక్ష్యం దిశగా పోతుందో పోదో అని నా దగ్గర పెట్టుకున్నా. ఈ రెండిట్లల్లా నేను రోజుకు 18 గంటలు రివ్యూలు చేస్తున్నాను. నువ్వు ఆఫీసర్లు అని అడుగు, చచ్చిపోతున్నారు ఆఫీసర్లు. సార్ మేము అంతకుముందు 3 నెలలకు ఒకసారి అట్లా కనిపిస్తే సార్ చెప్పేది 3 గంటలు వింటే మా పని హ్యాపీగా ఉండే సార్, మేము చెప్పాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు నువ్వు పిలుస్తున్నావు అంటే మొత్తం తిరిగేసి చదవాల్సి వస్తుంది సార్ అని. సో ఇది డిఫరెన్స్. మీరు మాట్లాడుతుంది చూస్తే అర్థమవుతుంది. నేను ప్రతి ప్రశ్నకి కనీసం 10 నిమిషాలు మాట్లాడుతున్నారు. నాకు టైం 1 అవరే ఉంది. సో ఇంకా చాలా క్వశ్చన్స్ అడగాల్సి ఉన్నాయి. సో మీరు 18 గంటలు రివ్యూ నిర్మిస్తాను ముందుకు వచ్చినప్పుడు నిర్మాణంలో నువ్వు కూడా భాగస్వామి కావాలి. 18 గంటలు రివ్యూ చేస్తున్నారు కాబట్టి అంత నాలెడ్జ్ ఉంటుంది డెఫినెట్గా మీకు.